ఇప్పటివరకు ఎన్ని దేవతలను మీరు చూశారు? నాకు మొట్టమొదటి దర్శనం ఇచ్చింది 18 చేతులతో అమ్మవారు. గాల్లో రేజ్ అవుతూ ఉంది, తెల్లటి ఫైర్ అన్నమాట. తెల్లటి అగ్ని బగబగా వెలుగుతూ అలా గాల్లో రేజ్ అవుతుంది, భూమి మీద లేదు, గాల్లో ఉంది. థర్డ్ టైం కరోనా టైంలో నేను అనుకున్నా మనసులో, అప్పుడు ఇంత కరోనా వచ్చింది కదా, వెంకటేశ్వర స్వామి కలియుగ భగవంతుడు కదా, ఆయన అసలు ఏం చేస్తున్నాడు అని. ఆత్మలు ఎప్పుడైనా కనిపించడం జరిగిందా? ఖచ్చితంగా ఉంటుంది, నేను చూశాను. మా అమ్మమ్మ చనిపోయినప్పుడు నేను చూడగలిగాను. అంటే కొన్ని ఇళ్లలో వెళ్ళింగ్ కానీ మనం కొన్ని ఇల్లు కొన్ని కొన్ని యాక్సిడెంట్స్ అవ్వడం కానీ, లేకుంటే వాళ్ళకి బరకత్ లేకపోవడము, డబ్బులు అదే ఇది ఎందుకు అవుతుంది? చాలా మందికి ఇంట్లో కొంచెం మనిషి తగ్గ థాట్స్ వల్ల, రెగ్యులర్గా మనం ఇంట్లో పనులు చేసుకోవడం వల్ల మామూలుగానే నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది. పిల్లలకి కనీసం దీపం పెట్టడం అలవాటు చేయాలి. దీపం పెట్టి నామజపము, రామనామ జపం చేసుకోవటము. ఇప్పుడు మంచి పాజిటివ్ ఎనర్జీ స్టెబిలిటీస్ లేకే పిల్లలు ఏమైపోతున్నారు, చిన్నతనంలోనే మా పిల్లలు డ్రగ్స్ అడక్ట్ అయిపోతున్నారని, మందుకు అమ్మాయిలు అడక్ట్ అయిపోతున్నారు, 10th క్లాస్ అమ్మాయిలు. వీళ్ళు సింగిల్ రూమ్స్ లో పెట్టేస్తున్నారు. ఇంటర్నెట్ వేస్ట్ ఆఫ్ అశ్లీల కంటెంట్ అవైలబుల్ లో ఉండడం వల్ల వీళ్ళకి విచక్షణ జ్ఞానం కోల్పోతున్నారు. ఇప్పటివరకు ఎన్ని దేవతలను మీరు చూశారమ్మా? నాకు మొట్టమొదటి దర్శనం ఇచ్చింది 18 చేతులతో అమ్మవారు. గాల్లో రేజ్ అవుతూ ఉంది, తెల్లటి ఫైర్ అన్నమాట. తెల్లటి అగ్ని బగబగా వెలుగుతూ అలా గాల్లో రేజ్ అవుతుంది, భూమి మీద లేదు, గాల్లో ఉంది ఆ శక్తి. ఫస్ట్ దర్శనం ఇచ్చింది అది. రెండవసారి నేను ఒక బగలాముఖి తంత్ర ప్రయోగం చేస్తాను. ఎవరో డబ్బులు తీసుకుని మోసం చేశారని అమ్మవారిని కోరుకున్నాను, ఆ డబ్బులు నాకు రావాలి అని. అప్పుడు బగలాముఖి తంత్ర ప్రయోగం చేశా. అంటే ఏంటంటే పసుపుని కుప్పగా పోసి బగలాముఖి అనుకొని అమ్మవారికి పసుపు కలర్ నైవేద్యం పెట్టి మంత్రం చేస్తుంటే అమ్మవారు ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక్కొక్క కన్ను చాలా పెద్దదన్నమాట. చాలా పెద్దది, పెద్ద బొట్టు, పచ్చగా ఉంది బాడీ అంతా. పచ్చగా ఒక్కొక్క ఏలియన్కి ఎలా ఉంటుంది బాడీ అంతా పచ్చగా, మన మూవీస్ లో చూస్తాం అలాగా ఇలా చూసింది అన్నమాట. నేను ఫస్ట్ అమ్మవారు అని కూడా అనుకోలేదు, నా గుండెలు ఇలా అదిరిపోయాయి. తర్వాత నాకు అర్థమైంది బగలాముఖి దేవి ఆమె అని. నేను అనుకున్నా అమ్మవారు అంటే చిన్న కళ్ళు, అందంగా బాగా జ్యువెలరీస్ వేసుకొని దివ్యంగా వెలుగుతూ కనిపిస్తుందేమో అనుకున్నాను. కానీ నేను చూసిన దానికన్నా కూడా నాకు వచ్చిన దేవతలు ఏంటంటే వాళ్ళు వచ్చిన కలర్ మన యూనివర్స్ లోనే లేదు. ఆ గ్రీన్ అసలు ఈ యూనివర్స్ లో అటువంటి గ్రీనే లేదు. అలా కనిపించింది బగలాముఖి. థర్డ్ టైం కరోనా టైంలో నేను అనుకున్నా మనసులో, అప్పుడు ఇంత కరోనా వచ్చింది కదా, వెంకటేశ్వర స్వామి కలియుగ భగవంతుడు కదా, ఆయన అసలు ఏం చేస్తున్నాడు అని. ఆ రోజు శనివారం అనుకుంటా, పొద్దున 2 గంటల సమయంలో మధ్యలో 3 నామాలు, శంకు చక్రాలు, బ్యాక్ లో ఎల్లో కలర్ ఫైర్, అలా కొండ దిగుతుంది అన్నమాట ఆ శక్తి. తిరుమల కొండ దిగుతున్నట్టు, ఆ కరోనా క్రిములని నశిస్తున్నట్టు, తిరుపతిలో సంచరిస్తున్నట్టు ఇలా విజన్ వచ్చింది నాకు. అలా విజన్ వస్తుంటే నేను చూస్తున్నాను, నా నుంచే నాకు ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ నేను అనేస్తున్నా నాకే తెలియకుండా. అనేసి చుట్టూ లక్ష్మీదేవి ఎక్కడుందని వెతుకుతున్నాను అన్నమాట. అటువంటి గొప్ప దర్శనం వచ్చింది. నేను ఆ దర్శనం వచ్చిన వెంటనే నేను లేచి కూర్చున్నాను. శనివారము midnight 2 అవుతుంది. నేను మర్చిపోయాను నేను ఎవరిని, నేనేంటి, ఎక్కడున్నాను, నా చేతులు షివర్ అవుతున్నాయి, కళ్ళల్లో వాటర్ గంట సేపు అలా కారుతూనే ఉంది. నేను సెన్సెస్ కోల్పోయాను. మెల్లగా కొంచెం టైం గడిచే కొద్దీ మళ్ళీ నేను ఎవరిని, ఏంటి, నా చుట్టూ ఉన్న పరిస్థితి ఏంటి అన్ని జ్ఞప్తికి వచ్చింది. నేను తెలుసుకున్న విషయం ఏంటంటే నిజంగా భగవంతుడు కనిపిస్తే నెక్స్ట్ సెకండ్ బతకాలి అంటే వాళ్ళ అనుగ్రహం ఉండాలి. వాళ్ళు అనుగ్రహిస్తే గాని మనం తర్వాత బతకలేం. అదొక పెద్ద షాక్. ఆ షాక్ ని మనం తట్టుకోలేం. మనం మర్చిపోవచ్చు కూడా, సర్వం మర్చిపోవచ్చు, శరీరాన్ని వదిలిపెట్టేయచ్చు కూడా, అదే ఫైనల్. కానీ నేను చూసాక నాకు ఓకే, తిరుమలలో వెంకటేశ్వర స్వామి నిజంగానే ఉన్నాడు, ఆయన తిరుగుతున్నాడు అన్న ఫీలింగ్ వచ్చింది నాకు ఆ రోజు. కానీ ఇవన్నీ చెప్తుంటే చాలా వరకు నమ్మరు. ఏంది ఇది సింధు మాతాజీకే కనిపించిందా, ఇది అన్ని అపోహ అని అంటుంటారు. వీళ్ళకి ఏం చెప్తారు మీరు? నేనేం చెప్తుంటానంటే అప్పుడు నారాయణ మంత్రం చేయండి, మీరైనా వెంకటేశ్వర స్వామిని చూడొచ్చు. అష్టాక్షరి మంత్రం చేయండి, వైకుంఠాన్ని దర్శనం చేసుకోవచ్చు. నిజం చేసిన వాళ్ళకి ఎవరైనా సోమవారం దర్శనం ఇస్తారు, ఖచ్చితంగా జరుగుతుంది. ఖచ్చితంగా ఎవరైనా 41 రోజులు అష్టాక్షరి గట్టిగా చేస్తే, ఇంకా తిరుమలలో చేస్తే దర్శనం బాగా వస్తుంది. నేను సజెషన్ ఇస్తా, మీరు ఎక్స్పీరియన్స్ తెచ్చుకొని మీరు ప్రాక్టీస్ చేసి తెలుసుకోండి, తప్పే ఉంది.
ఓకే. అండ్ ఇప్పుడు మీరు ఇదంతా అలంకరణ ఇవి చూస్తే గనక ఇప్పుడు మేము వచ్చేటప్పుడు ఎంట్రన్స్ లో మీ ఫోటో చూసాము, దానికి అన్ని నామాలు పెట్టాము. అంటే ఒక సామాన్యురాలికి ఇప్పుడు మీరు మాతాజీ అని పక్కన పెట్టేస్తే మన ఫోటో మనం ఎంత అయినా కూడా మనం ఒక మానవులమే, ఎంత శక్తులు ఉన్నా ఎంత పవర్స్ ఉన్నా కూడా మానవులు. అలాంటి వాళ్ళకి కూడా ఫోటోస్ కి ఇలా నామాలు అవి పెట్టొచ్చామా? అది గిఫ్ట్ ఇచ్చారు మా శిష్యులు, మంత్రదీక్ష తీసుకున్న వాళ్ళు గిఫ్ట్ ఇచ్చారు. ఇంక ఇక్కడ నేను మంత్రదీక్షలు ఇచ్చుంటాను కదా పిల్లలకి, వాళ్ళు అలాగా ఆరాధన చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే నేను మంత్రదీక్ష ఇచ్చిన గురువుని ఆరాధించుకుంటారు వాళ్ళు. అది ఓకే. మీకు ఎప్పుడైనా దేవతలే కాకుండా ఆత్మలు, వేరేళ్ళ ఆత్మలు, మీ కుటుంబ సభ్యులు ఎవరైనా జరిగిపోయిన వాళ్ళు ఆత్మలు ఎప్పుడైనా కనిపించడం జరిగిందమ్మా? మా అమ్మమ్మ చనిపోయినప్పుడు నేను చూడగలిగాను. మా అమ్మమ్మ చనిపోయిన 2వ రోజు 3వ రోజు ఆ ఆత్మని నేను చూడగలిగాను. ఆ దగ్గరకు వచ్చి అలా ఏడవటం, ఆమె తెల్లగా అలా కనిపించడం చూసాను. అంటే మనం మానవుడు ఎంత ఉన్నాడో ఆత్మ కంపల్సరీ ఉంటుందమ్మా చనిపోయిన తర్వాత? ఖచ్చితంగా ఉంటుంది. నేను చూసాను. చూశాను. అందరికి నేనే కాదు, ఆత్మల్ని ఎంతో దేవతలు కాదు కానీ ఆత్మలు చాలా మంది చూడగలిగారు, ఫేస్ చేయగలిగారు కూడా. ఎందుకు ముస్లిం కమ్యూనిటీలో, క్రిస్టియన్ కమ్యూనిటీలో, జూత్స్, ఫారిన్ కంట్రీస్ లో పారానార్మల్ యాక్టివిటీస్ చేసేవాళ్ళు. నేను మొన్న కామాఖ్య వెళ్ళాను, అంబుబాచి వచ్చే వాళ్ళకి. యుఎస్ నుంచి, జర్మనీ నుంచి పారానార్మల్ యాక్టివిటీస్ చేసే వాళ్ళు వచ్చారు. డిస్కస్ చేసుకుంటాం కదా సబ్జెక్ట్స్. అక్కడ అంబుబాచి వచ్చే వాళ్ళు ఆల్ ఓవర్ వరల్డ్ వస్తారు, తాంత్రికులందరూ ఆ పవర్ ని గ్రాస్ప్ చేసుకోవడానికి. ఆ 3 days చాలా హై పవర్, హై లెవెల్లో ఉంటుంది అనమాట. అప్పుడు వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నప్పుడు అందరికీ నాకు అర్థమైంది ఏంటంటే అన్ని కంట్రీస్ లో ఈ సమస్య ఉంది అని. నెగిటివ్ ఎనర్జీ ప్రాబ్లం అన్ని కంట్రీస్ లో, అన్ని మతాల్లోనూ ఉంది. ఓకే. కానీ చూస్తే కనుక చాలా ఇళ్లలో చూస్తే కనుక కొంచెం మనకు దోషం ఉంది. అది అంటే కొన్ని ఇళ్లలో వెళ్ళంగానే మనం కొన్ని ఇల్లులు కొన్నటువంటి యాక్సిడెంట్స్ అవ్వడం కానీ, లేకుంటే వాళ్ళకి బరకత్ లేకపోవడము, డబ్బులు అదే. ఇది ఎందుకు అవుతుంది? ఎందుకంటే చాలా మందికి ఇంట్లో కొంచెం మనిషి తగ్గ థాట్స్ వల్ల, రెగ్యులర్ గా మనం ఇంట్లో పనులు చేసుకోవటం వల్ల మామూలుగానే నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఏంటంటే ఇంట్లో పవిత్రత సృష్టించుకోవాలి అంటే, ఈ మధ్య బిజీ షెడ్యూల్లో దీపాలు పెట్టరు, అంటే పూజ చేయరు. ఇంట్లో మంచి సువాసనలు ఉండాలి, స్మెల్ రాకూడదు. దూపం వేస్తూ ఉంటాం మన హిందూ ధర్మంలో. దీపం పెట్టడం, దూపం వేయడం, అమ్మవారిని పెట్టి నివేదనలు చేయడం, ఇటువంటి వాటి వల్ల ఏంటంటే యూనివర్స్లో ఉన్న కాస్మిక్ ఎనర్జీ లాగుతుంది. ఇప్పుడు రాగి యంత్రం ఉంటాం, పంచలోహాలు ఉంటాయి. ఇప్పుడు మన మొబైల్లో సిగ్నల్, ఒక సిమ్ కార్డ్ అనేది రాగితోనే చేస్తారు. చిన్న రాగి మొక్క అంత సాఫ్ట్వేర్ని క్రియేట్ చేసినప్పుడు మనం ఇక్కడ వేసే యంత్రం అమ్మవారి శక్తిని లాక్కుంటుంది కదా. ఆ పవర్ ఇంట్లో ఉన్నప్పుడు మన ఆలోచనలు మారుతాయి, ప్లజెంట్గా ఉంటుంది. మనకి ఏదైనా ప్రాజెక్ట్ వచ్చినా పీస్ఫుల్గా చేసుకోగలం. ఒక నెగిటివ్ ఎన్విరాన్మెంట్లో మనం వర్క్ చేయలేం కదా, చిరాగ్గా ఉంటుంది కదా. కాబట్టి పాజిటివిటీని, మంచి పవర్ ఉన్న ఇళ్ళని మనం కోల్పోతున్నాం. ఎందుకంటే టైం లేదంటారు దీపం పెట్టుకోవడానికి, ఇంటి ముందు తులసి మెయింటైన్ చేసుకోవడానికి, కడపక పసుపు రాసుకోవడానికి మాకు టైం లేదు అంటారు. ఇప్పుడు ముస్లిం కమ్యూనిటీలో రోజుకి 5 సార్లు ప్రార్థనలు చేసుకుంటారు. ఎటువంటి సిచ్యువేషన్లో అయినా వాళ్ళ ప్రార్థన మిస్ అవ్వరు. క్రిస్టియన్స్ ప్రతి వారం వెళ్తారు. మనం ఏంటంటే మ్యాక్సిమం పీపుల్ ఏంటంటే దీపం పెట్టడం కానీ, ఇంట్లో ఏదైనా అదిదో కొంచెం బ్యాక్వర్డ్ క్లాసెస్ చేస్తున్నట్టు, అది ఆడవాళ్ళకే పూజల పరిమితమైనట్టు చాలా వరకు భావిస్తూ ఉంటారు. ఇప్పుడు ఎవరైనా అబ్బాయి వెళ్ళి దీపం పెట్టి పూజ చేసినా కూడా వాళ్ళ ఫ్రెండ్స్ ఏంట్రా నువ్వు లేడీస్ యాక్టివిటీస్ చేస్తున్నావు అన్నట్టు మెంటల్గా ఫిక్స్ చేసేస్తారనమాట. ఇది ఈ మధ్య అవేర్నెస్ తగ్గిపోతుంది. పవర్ అనేది ప్రతి ఒక్కరికి అవసరమే. అందులో మనం గుడికి వెళ్ళడం ఏంటంటే కొన్ని పండగలకే ఫిక్స్ చేసేసుకున్నాం, ఈ పండగకే పూజ చేయాలి, ఈ పండగకే మనం గుడికి వెళ్ళాలి అన్నటువంటి మెంటల్గా ఫిక్స్ అయిపోయింది. ఇవన్నీ బయట పెట్టి పిల్లలకి కనీసం దీపం పెట్టడం అలవాటు చేయాలి. దీపం పెట్టి నామజపము, రామనామ జపం చేసుకోవటము, లేదా నామజపాలు చేసుకోవచ్చు ఎవరైనా చిన్నపిల్లలైనా. హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోవటము, అష్టాక్షరి, ద్వాదశాక్షరి చేసుకోవటము చేయొచ్చు. చేస్తే మంచి రిజల్ట్ వస్తాయి. వాళ్ళకి రియలైజేషన్ ఉంటుంది. ఇప్పుడు మంచి పాజిటివ్ ఎనర్జీ స్టెబిలిటీస్ లేకే పిల్లలు ఏమైపోతున్నారు, చిన్నతనంలోనే నన్ను కన్సల్ట్ అయ్యేవాళ్ళు, మా పిల్లలు డ్రగ్స్ అడక్ట్ అయిపోతున్నారని, మందుకు అమ్మాయిలు అడక్ట్ అయిపోతున్నారు, 10th క్లాస్ అమ్మాయిలు ఇక్కడికి వచ్చేవాళ్ళు. మా పిల్లలు మా మాట వినట్లేదని లోన్లీనెస్లో వీళ్ళు సింగిల్ రూమ్స్లో పెట్టేస్తున్నారు. ఇంటర్నెట్, వేస్ట్ ఆఫ్ అశ్లీల కంటెంట్ అవైలబుల్లో ఉండడం వల్ల వీళ్ళకి విచక్షణ జ్ఞానం కోల్పోతున్నారు. అసలు ఏం చేయాలి, ఏం చేయకూడదు వాళ్ళల్లో వాళ్ళకి రియలైజేషన్ లేదు. మార్క్స్
ఎలాగో ఆటోమేటిక్గా బ్యాడ్ హ్యాబిట్స్ అడక్ట్ అయితే తగ్గిపోతున్నాయి. సడన్గా సూసైడ్స్ చేసేసుకోవటం, వాళ్ళు కనీసం ఎలా రియలైజ్ అవ్వాలి, ఎవరితో చెప్పుకోవాలి, ఇటువంటి అవేర్నెస్ లేవు. ఇప్పుడున్న యువత చాలా వరకు ఆ మెంటల్ రియలైజేషన్, ప్రశాంతత లేకుండా నిర్వీర్యం అయిపోతుంది. అటువంటి వాళ్ళకి చిన్నపిల్లలకు పూజలు దేవుడి దగ్గర అలవాటు చేయడం అనేది బెస్ట్. రోజుకి అట్లీస్ట్ 10 నిమిషాలైనా. ఓకే.